శీర్షిక 99 పీఎఫ్ విత్డ్రా కొత్త నిబంధనలు గందరగోళం వద్దు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయంటే న్యూఢిల్లీ ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ సమావేశం అనంతరం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ విత్డ్రా నిబంధనల్లో మార్పులు వచ్చాయన్న వార్తలతో ఈపీఎఫ్ ఖాతాదారుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొత్త రూల్స్ ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయి అనే ప్రశ్నపై స్పష్టతనిచ్చింది ఈపీఎఫ్ఓ. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సీబీటీ సమావేశంలో కొత్త నిబంధనలపై కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారని, కాని అవింకా అమలులోకి రాలేదని స్పష్టంచేసింది. ఈ కొత్త నిబంధనలు తదుపరి నెల నుండి లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో అమల్లోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. కొత్త రూల్స్ వచ్చాయా, ఇప్పుడే విత్డ్రా చేయొచ్చా అని అనేకమంది సభ్యులు ఆందోళన చెందుతుండగా, దయచేసి కొంత సమయం వేచి ఉండండి అని ఈపీఎఫ్ఓ స్పష్టంచేసింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రీమిచ్యూర్ ఫైనల్ సెటిల్మెంట్ పీరియడ్ను ఇప్పటి 2 నెలల నుంచి 12 నెలలకు పొడిగించనున్నారు. కాబట్టి కొత్త రూల్స్ అమలులోకి రాకముందే ఫైనల్ సెటిల్మెంట్ చెయ్యాలనుకునే పీఎఫ్ సభ్యులు త్వరగా దరఖాస్తు చేసుకోవటం మంచిదని అధికారులు సూచించారు. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోరేవారు 12 నెలల నిరీక్షణ తప్పక పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈపీఎఫ్ఓ ప్రతినిధులు ఏ మార్పు వచ్చినా వెంటనే సభ్యులకు తెలియజేస్తాము, గందరగోళానికి గురికాకండి అని స్పష్టంచేశారు.